నమస్తే, వెల్కమ్ టు ఏమైంది పాపారావు. ఈరోజు మనతో పాటు స్టూడియోలో సంతోష్ గారు పాపారావుతో వచ్చారు. సో పాపారావుతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ పాపారావు. హలో, నమస్తే అండి. నమస్తే. ఏంటి ఈరోజు ఏం పట్టుకొని వచ్చావు మా కోసం? ఏముంది, అంతా హాట్ న్యూసే. అవునా, నిన్నేమో కౌశిక్ రెడ్డి గురించి చెప్పావు, మరి ఏంటి దాని గురించి ఏమైంది? ఏముంది, మళ్ళా అంతా ఇంతే, అంతా అంతే. అంటే 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 బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, ఇంకా కాంగ్రెస్. టీఆర్ఎస్ కాదు, బీఆర్ఎస్. అదే గురు, టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకరిని తిట్టుకుంటున్నారు అనుకుంటున్నారు. అసలు ఇవాళ ఏమైంది? ఇవాళ ఏమైంది ఏంటి? కౌశిక్ రెడ్డి ఏం చేసిండు తెలుసా? ఏం చేసాడు? ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్లతోటి జనాల్ని కొట్టాడు. జనాలు కొట్టాడా? కొట్టడం అంటే మాటలతో కొట్టాడు గురు. ఎవరిని కొట్టాడు? ఆంధ్ర వాళ్ళని. అదేంటి, మొన్నటి వరకు ఆంధ్ర వాళ్ళకి ఏమైనా అవుతే కాలికి ఏమైనా ముళ్ళు గుచ్చుకున్నా సరే కేసీఆర్ నూడుతూ తీస్తా అన్నాడు. అది ఎలక్షన్ టైంలో. మరి ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ఏమైందంటే అసలు బీఆర్ఎస్ వాళ్ళకి ఏమైంది? బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా హౌస్ అరెస్ట్. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు? కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? కౌశిక్ రెడ్డి వల్ల హైదరాబాద్ సిటీ ఇమేజ్ పాడైంది. హైదరాబాద్ సిటీ ఇమేజ్ పాడైందా కౌశిక్ రెడ్డి వల్ల? మరి ఇంకేంటంటే డీజేకి ఇద్దరికి వార్నింగ్ ఇచ్చాడు. డీజేపీ ఇద్దరికి వార్నింగ్ ఇచ్చాడా? ఏమని? ఏమైనా అందరినీ తోసేస్తానని. ఎవరిని? అల్లరి చేసేవాడిని. మరి తగ్గాయా? ఇంకెక్కడ తగ్గుతాయి, తిరిగాయి. వార్నింగ్ తగ్గాలి కదా. వార్నింగ్ వచ్చింది ఇంకా అల్లర్లు ఎక్కువ చేయడానికి కారణం. అంటే వార్నింగ్ ఇవ్వలేకపోతే తగ్గుతుందంట. అంతే కదా. ఎవరు పట్టించుకోకపోతే అందరు నోరు మూసుకుంటారు, పట్టించుకున్నారంటే అంతే సంగతులు. మరి ఇంకా కౌశిక్ రెడ్డి గురించి ఏమన్నారు? కౌశిక్ రెడ్డి గురించి ఏమన్నారంటే కౌశిక్ రెడ్డి సర్పంచ్ కూడా పనికిరాడు. ఇంకా కౌశిక్ రెడ్డి ఏమన్నారు? ఇంకా కౌశిక్ రెడ్డి సర్పంచ్ పనికిరాడు. కౌశిక్ రెడ్డి అదృష్టంతో ఎమ్మెల్యే అయ్యాడు. మరి కౌశిక్ రెడ్డి ఏమంటున్నాడు? కౌశిక్ రెడ్డి ఏమంటున్నాడంటే తెలంగాణ కోసం ప్రాణాలైనా ఇస్తా అంటున్నాడు. తెలంగాణ కోసం ప్రాణాలు ఇస్తా అంటున్నాడు. ఇంకేమన్నాడు? ఆంధ్ర వాళ్ళు కొడతారు అంటున్నాడు. ఇవన్నీ మాటలు వింటుంటే ఏమనిపిస్తుంది? బయట ఏమనుకుంటున్నారు జనాలు? ఏమనుకుంటారు? దీనివల్ల జనాలకు వచ్చేది లేదు. ఏమీ లేదా? మరి రాజకీయ నాయకులు అలా చేస్తే మరి జనాలు ఏమంటారు నాకేం ఎరుక. పాపారావు, ఇంతకీ నీది ఆంధ్రానా తెలంగాణనా? నేను పుట్టింది ఆంధ్రాలో, ఎరిగింది తెలంగాణలో, పెళ్లి చేసుకుంది ఆంధ్ర అమ్మాయితో. పెళ్ళి కూడా అయిపోయిందా? 2 పిల్లలు. ఓకే. మరి ఇప్పుడు కౌశిక్ రెడ్డి విషయంలో నీ ఒపీనియన్ ఏంటి పాపారావు? కౌశిక్ రెడ్డి ఒపీనియన్, నా ఒపీనియన్ ఏంటంటే, ఈ ఒపీనియన్ అంటే సామాన్య జనాల ఒపీనియన్ ఏంటి? సామాన్య జనాలకి ఇది ఎందుకు పనికిరాని విషయం. అంతే అంటావా? అంతే. దీనివల్ల నాకేం వచ్చేది లేదు, నాకేం పోయేది లేదు. మరి జనాలు ఏమనుకుంటున్నారు? నాకేం ఎరుక. సరే సరే, ఈ టాపిక్ పక్కన పెట్టేద్దాం మనం. సో లంచాల గురించి కూడా ఏదో చెప్పాలని అనుకున్నావు కదా, ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఏముంది, లంచాల గురించి కొత్తగా చెప్పేది ఏముంది? కొత్తగా ఒకటి వచ్చింది గురు. ఏంటి? లంచాలు ఆన్లైన్లో తీసుకుంటున్నారు. లంచాలు ఆన్లైన్లో? ఎవరైనా లంచాలు చైర్ కింద పెడతారు, లేకపోతే ఆఫీస్ హైదరాబాద్ తీసుకుంటారు, మరి ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ ఏంటి? అంతే, కొత్తగా వచ్చింది. ఎవరికైనా లంచాలు ఇవ్వాలంటే QR కోడ్ స్కాన్ చేయండి, సెండ్ చేయండి. లంచమా? ఎవరైనా చూస్తే? ఎవరు చూస్తారో నాకు భయం లేదు. భయం లేదా? అదేంటి మరి అలా అయిపోయారా జనాలు? ఇందుకు ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నావు? అదే గురు, విద్యుత్ శాఖ, ఎలక్ట్రిసిటీ బోర్డా, వాళ్ళ గురించి ఏంటి? వాళ్ళ గురించి అంతా ఇంత కాదు. అంటే అంతా లంచాలు. పొద్దున కరెంట్ వేయాలంటే లంచం, సాయంత్రం కరెంటు తీయాలంటే లంచం, స్విచ్ చేయాలంటే లంచం, స్విచ్ ఆఫ్ చేయాలంటే లంచం. నిజంగా గురు, వీళ్ళు ఎంత లంచాలు తీసుకుంటున్నారంటే జనాలకి కోపం వస్తుంది. అది కాదు, వీళ్ళందరూ కూడా మంచి మంచి ఆఫీసర్లు, ఇంజనీర్ స్థాయిలో ఉంటారు. వీళ్ళకి అందరూ కూడా 2 లక్షలు 3 లక్షలు జీతాలు ఉంటాయి. ఎంత జీతం ఉన్నా ఏం తక్కువ, లంచాలు అంటే అందరికి కావాలి. మరి పెద్దవాళ్ళు ఏమన్నట్లే అందరూ కలిసి ఉన్నారు గురు. మొన్న ఆ మధ్యగా శ్రీశైలంలో చిన్న విద్యుత్ ప్రమాదం జరిగి 7 చనిపోయారు. అయినా కూడా నాకెందుకు అంటున్నారు. నాకేం ఎరుక అంటున్నారు. ఎవరు? లంచాలు తీసుకునేవాళ్ళు. మరి ఇచ్చేవాళ్ళు ఏమంటారు? నాకేం ఎరుక అంటున్నారు.
అంటే అంత నాకేం ఎరుక అనుకుంటే అయిపోతుందా? అంతే గురు, ఏం చెప్పాలి, నాకేం ఎరుక. పాపారావు, ఆ, సరే కానీ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ అంటే హైడ్రా కదా. హైడ్రా గురించి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఏమనుకుంటున్నాయి? అయ్యో గురు, ఏంటి? మళ్ళీ పాలిటిక్స్. అదే నిన్న చెప్పావు కదా హైడ్రా గురించి. హైడ్రా అంటేనే నాకు నిద్ర రావట్లేదు. ఎవరికి? రాత్రి నాకు నిద్ర రావట్లేదు. ఏమైంది? ఎందుకు నీకు అక్కడ బిల్డింగ్స్ ఉన్నాయా అక్రమంగా నిర్మించినవి? నా బిల్డింగ్స్ అన్నీ అక్రమంగానే ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి చెప్పు, హైడ్రాకి ఇన్ఫర్మేషన్ ఇస్తా. అయ్యో, ఏమైంది? హైడ్రా వచ్చింది, కూలగొట్టింది. కూలగొట్టమా? నువ్వేం చేసావు? నేను కోర్టులో కేసేసా. ఏమని కేసేసావు? నోటీసులు ఇవ్వలేదు, ఏమీ చేయలేదు. రాత్రికి హైడ్రా అన్నారు, హైడ్రా అయింది, ఇల్లు కూలగొట్టేశారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావటం లేదు. మరి కోర్టు ఏమన్నారు? కోర్టు ఏమన్నారంటే అన్ని శాఖలు అనుమతి ఇచ్చినాక హైడ్రా వచ్చి ఎందుకింత హైడ్రా చేస్తుంది అని కోర్టులు అడిగారు గురు. మరి హైడ్రా ఏమంటుంది? ఏముంటుంది, చూస్తానుంటుంది, చూస్తూ ఉంటుంది. అదేంటి పాపారావు, హైడ్రాకి అన్ని పర్మిషన్స్ ఇచ్చేస్తున్నారు, పైగా అదనపు పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తుంటే హైడ్రా అంటున్నావు? అయ్యా, ఇదంతా కూడా మొన్న రేవంత్ రెడ్డి చేస్తున్న పనులు. ఆయన మంచి ఇంజనీరు అని అంటారు. ఇంజనీర్ కాదు, కాంట్రాక్టరు. అంటే కాంట్రాక్టరు సీఎం అయ్యాడు. సీఎం ఎవరైనా కావచ్చు, కానీ రేవంత్ రెడ్డి చూసావు ఏం చేశాడు? ఉన్నాయన్నీ కూలగొట్టేస్తున్నాడు. మరి రాజకీయ నాయకులు వాళ్ళ పరిస్థితి ఏంటి? అవన్నీ కూడా సైడ్కి పెట్టుకున్నాడు. వాళ్ళు కూలగొట్టారంటావా? చూద్దాం ఎంతవరకు అవుతుందో. మరి సామాన్య జనాలు ఏమనుకుంటున్నారు? నాకేం ఎరుక. అదేంటి పాపారావు అలా అంటావు? మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు హైడ్రా గురించి? బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా ఏమంటున్నారు? ఏమంటారు, రేవంత్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన హామీలు కొక్క పెట్టడానికి ఇవన్నీ చేస్తున్న హైడ్రా అంటున్నారు. అర్థమైందా? అర్థమైంది. సరే కానీ ఎందుకు అంత డల్గా కనిపిస్తున్నావు? కొంచెం షివర్ అవుతున్నట్టు అనిపిస్తున్నావు, ఏమైంది? ఏమైందేంటి నా గుండె జారిపోయింది. ఎక్కడ జారింది? దేనికి జారింది? గుండె జారిపోయింది, గుండె గొల్లయింత అయింది. అవునా? ఎవరి కోసం అయింది? ఎవరి కోసం అంటే ఏం చెప్పాలి? ఏమైంది అసలు? ఏమైందేంటి, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? గుండె జాగ్రత్త అన్నారు. ఎందుకు? అందరి మధ్య స్ట్రెస్ అవుతున్నారు కదా. స్ట్రెస్ అవుతూ ఉంటే హార్ట్ బీటింగ్ తగ్గిపోతుంది. హార్ట్ బీట్ తగ్గిపోతే పెరుగుతుందా? పెరుగుతుంది, తగ్గుతుంది, పెరుగుతుంది. మరి ఏం చేయాలంటావు? ఏం చేయాలంటే కొంచెం అదే గురు, స్ట్రెస్ తగ్గించాలి. స్ట్రెస్ ఉంటే మంచిదే కదా, అందరూ మంచి పని చేస్తారు. స్ట్రెస్ ఉంటే మంచిదే, కానీ ఎక్కువ ఉంటే మానసిక రుగ్మతలు వస్తాయి, ఇంకా టెన్షన్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతే సంగతులు. అంటే మనిషి గుండె ఆగి పోతుంది. సరే కానీ ఒక నిమిషం. మరి ఏం చేయాలంటావు? చెప్పు. ఏం చేయాలంటే హార్ట్ సరిగ్గా ఉండాలంటే ఏం చేయాలంటే రోజుకి యోగా చేయాలి. ఏం యోగా? స్లీపింగ్ యోగానా? యోగా చేసేదే లెగిసి అందరు యాక్టివ్గా ఉండడం కోసం. స్లీపింగ్ యోగా అంటే అదే గురు, సరిగ్గా నిద్ర కొట్టకపోతే స్లీపింగ్ యోగా చేయాలి. నువ్వు చేస్తున్నావా? రోజుకి స్లీపింగ్ యోగా చేస్తున్నాం. తర్వాత ఏం చేయాలి? వాకింగ్కి వెళ్ళాలి. తర్వాత ఫ్రెండ్స్తో సరదాగా ఉండాలి. తర్వాత ఏడవాలి. ఇవన్నీ చేయాలా? ఇవన్నీ చేస్తే గుండె వదిలంగా ఉంటుంది. సరే కానీ పాపారావు, యోగా గురించి మాట్లాడావు కదా, నీకు ఇష్టమైన ఆసనం ఏంటి? స్లీపింగ్ ఆసన్స్, లాఫింగ్ ఆసన్, ఈటింగ్ ఆసన్, డ్రింకింగ్ ఆసన్. ఓకే, నువ్వేం చేసినా అది ఆసనమేనా? అంతే. నేను కూర్చుంటే ఆసనం, నించుంటే ఆసనం, పడుకుంటే ఆసనం, తాగితే కూడా ఆసనమే. ఓకే. సరే కానీ కేజ్రీవాల్కి బెయిల్ వచ్చింది, మరి ఆమ్ ఆద్మీ వాళ్ళు ఏమంటున్నారు, బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు? అయ్యా, కేజ్రీవాల్ ఎవరో తెలుసా? ఎవరు? ఢిల్లీ సీఎం. 6 నెలల నుంచి జైల్లో ఉన్నాడు. మరి ఆయనకు లిక్కర్ స్కామ్లో మరి మంచి స్కీమ్ పెట్టాడు. స్కీములా
అదే స్కీములు స్కాములు. అదే గురు, బీజేపీ వాళ్ళు మాత్రం స్కీమ్ని స్కామ్ అంటున్నారు, కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ మాత్రం స్కీమ్ని స్కీమ్ అని అంటున్నారు. అలాగే ఏం స్కీమ్ జరిగింది? ఏం స్కీమ్ అండి? లిక్కర్ స్కామ్. మరి ఏమైంది లిక్కర్ స్కామ్లో? కేజ్రీవాల్ 6 నెలలు జైల్లో ఉన్నాడు. మరి బెయిల్ వచ్చిందంటే? వేలు వచ్చింది, కానీ కోర్టు కండిషన్స్ పెట్టింది. ఏం కండిషన్స్? ఏంటంటే సీఎంగా ఆఫీస్కి వెళ్ళొద్దు, సీఎం ఆఫీస్కి వెళ్ళకూడదా? మరి ఏ డాక్యుమెంట్స్ పైన కూడా సంతకం పెట్టొద్దు, సంతకాలు కూడా పెట్టకూడదా? మరి సీఎంగా ఉంటే ఏంటి, జైల్లో ఉంటే ఏంటి? సీఎంగా ఉంటే ఏంటి, జైల్లో ఉంటే అంటే బయటకు వస్తే కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది. మరి ఆమ్ ఆద్మీ వాళ్ళు ఏమంటున్నారు? ఆమ్ ఆద్మీ వాళ్ళు ఏమంటున్నారంటే మా నాయకుడు మచ్చలేని నాయకుడు అంటున్నాడు. మచ్చలే నాయకులు అంటున్నారా? మరి బీజేపీ ఏమంటుంది? బీజేపీ కేజ్రీవాల్ లేకపోతే జైల్ సీఎం అంటుంది. జైల్ సీఎమా? కొత్తగా వింటాం జైల్ సీఎం అని. అంతే, ఈ సీఎం జైల్ సీఎం. జైల్ సీఎం అంటావా? నిజంగా నేను చాలా నేర్చుకోవాలి. సరే, మరి బీజేపీ వాళ్ళు ఏమన్నారు? మరి ఆమ్ ఆద్మీ వాళ్ళ పార్టీ ఏమన్నారు? ఒకరొకరు ఏమనుకుంటున్నారు? ఏం లేదు, ట్విట్టర్లో సోషల్ మీడియాలో వీఆర్ జస్టిస్ జస్టిస్ ఇన్నస్ ఎవరంటున్నారు? ఎవరంటారు? ఆమ్ ఆద్మీ పార్టీ. మరి బీజేపీ ఏమంటుంది? డౌన్ 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 కేజ్రీవాల్ డౌన్ డౌన్. ఎవరంటున్నారు? బీజేపీ వాళ్ళు ఇద్దరు ఒకరిని కొట్టుకుంటున్నారు. మరి దీనివల్ల సామాన్యుడికి ఏంటి లాభం? సామాన్యుడికి ఏం లాభం లేదు. నువ్వేమంటావు? నాకేం ఎరుక. నిజంగా చాలా కష్టంతో మాట్లాడాము. సరే కానీ పాపారావు, ఇప్పుడు ఆఫీస్కి ఎలా వచ్చావు నువ్వు? ఆఫీస్కి ఎలా వచ్చానంటే ఎగురుతూ ఎగురుతూ వచ్చాను. అలా కాదు, బండి మీద వచ్చావా, కార్లో వచ్చావా, ఎలా వచ్చావు? అదే గండెక్కాను, దిగాను, మళ్ళీ ఎక్కాను, మళ్ళీ దిగాను, మళ్ళీ దిగాను, మళ్ళీ ఎక్కాను, ఎగురుతూ ఎగురుతూ వచ్చాను. నీ బండి కొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఓ దేవుడా, ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలు ఏంటి, 15 సంవత్సరాలు దాటకయింది. అవునా? ఎప్పుడో నా పెళ్ళిలో ఇచ్చారు. అవునా? అలా అయితే జాగ్రత్త మరి. ఏం లాభం? ఏమైంది? ఆర్టీఏ వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? 15 సంవత్సరాలు దాటినటువంటి వెహికల్స్ని స్క్రాప్ చేయాలంటున్నారు. 15 సంవత్సరాలు దాటిన వెహికల్స్ స్క్రాప్ చేయాలంటున్నారు. మరి నీ వెహికల్కి 15 సంవత్సరాలు దాటిందా? నాకెళ్ళి 15 సంవత్సరాలు అయింది గురు. అంటే నా గండి కూడా 15 సంవత్సరాలు దాటినట్టే కదా. 15 సంవత్సరాలు దాటినట్టేనా? మరి స్క్రాప్ చేయాలి కదా. కెళ్ళాని స్క్రాచ్ చేయనప్పుడు గండిని ఎందుకు స్క్రాచ్ చేయాలి? అంటే నీ ఉద్దేశం పెట్టి పెళ్ళిలో ఇచ్చినటువంటి బండిని స్క్రాప్ చేయాలంటే పెళ్ళాన్ని కూడా స్క్రాప్ చేయాలంటావా? అంతే కదా, వాడు కొత్త పిల్లని తీసుకొచ్చుకోవచ్చు. చిచి అప్పారావు పాపారావు ఇద్దరిని పట్టుకొని కొట్టేస్తారు. ఎవరు? మీ ఇంటికి వెళ్ళానుకో, మీ ఆడ కొట్టేస్తున్నాను. అది కాదు గురు, ఆర్టీఏ వాళ్ళని కొట్టాలి. ఎందుకు? 15 సంవత్సరాల కింద నా నాన్నయ్య ఇచ్చిన వెహికల్ని స్క్రాప్ చేయమంటాడా? ఎంత ధైర్యం! దానివల్ల ఎంత కష్టాలు వస్తుందో తెలుసా? ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది? పొల్యూషన్ అవుతుంది, తర్వాత క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. ఎలాగా? పొల్యూషన్ అంటే ఎట్లా 15 years దాటిన వెహికల్స్కి ఇంజన్ అంతా కూడా పాడైపోతుంది, పొగలు వస్తున్నాయి, దానివల్ల పొల్యూషన్ అవుతుంది. మరి క్రైమ్ ఏంటి? క్రైమ్ ఏంటంటే ఆ బండి మీద కూర్చొని 15 సంవత్సరాలు దాటినటువంటి బండి మీద దొంగతనాలు చేసుకెళ్ళిపోయి బయట దొంగలందరూ కూడా చైన్ స్నాచింగ్ చేస్తున్నారు. నీకేమన్నా చైన్ స్నాచింగ్ అయిందా? నీకుంటే కదా చైన్. నాకు చైన్ లేదు, కానీ భయపడిన చైన్ పెట్టుకోవట్లేదు. అమ్మాయికి చైన్ ఉంటుంది, నీకు చైన్ స్నాచింగ్ అయిందా? నాకా? అయిందా కాలేదా? ఏంటిది? చైన్ స్నాచింగ్ అయిందా? లేదు, అవ్వలేదు. నీకు చైన్ లేదా? నీకు చైన్ లేదా ఉందా? ఉంది. నీకుందా లేదా? నాకేం ఎరుక. దీనివల్ల సామాన్యుడికి ఏంటి? సామాన్యుడికి చాలా నష్టం జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఊరికే గండి కొనుక్కోవాలంటే డబ్బులు ఎవరిస్తారు? డబ్బులు ఎవరిస్తారంటే అక్కడంటే కెళ్ళయింది కాబట్టి గండి కట్టారు, మరి ఇక్కడ ఎవరిస్తారు? అదే అందు గురించి గవర్నమెంట్ 10% రిబేట్ ఇస్తుంది, మంచి రాయితీలు ఇస్తుంది. అంటే 10% కోసం గండి కొనమంటావా? నీ ఇష్టం. ఒక పంచే పాపారావు, పెళ్లి చేసుకునే టైంలోనే 15 years తర్వాత మళ్ళీ రెన్యూల్ చేయాలి, లేదంటే కొత్త బండి కొనాలని చెప్పి రూల్ పెట్టేయండి, సరిపోతుంది కదా. అయ్యా ఏంటి? ఒక్క గండి ఇవ్వడం కోసమే నా నాన్నయ్య 2 సంవత్సరాలు ఆగమన్నాడు. ఇంకో గండి అడిగితే అంతే సంగతులు. సరే కానీ పాపారావు, బయట నువ్వు బండి మీద వచ్చా అన్నావు కదా, మరి బయట నిమజ్జనానికి బందోబస్తు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అంటే 25,000 మంది పోలీసులు ఉన్నారంట కదా.
నాకు అర్థం కావట్లేదు గురు. అంతమంది పోలీసులు ఎందుకు? అంతమంది పోలీసులు ఎందుకంటే హైదరాబాద్లో ఆ వినాయకులు చాలామంది పెరిగిపోయారు. ఎంత విరిగినా కూడా 25,000 మంది పోలీసులు. 25,000 మంది పోలీసులు అన్నిటిని కూడా జాగ్రత్తగా చూసుకోమంటున్నారు. కొన్ని సూచనలు కూడా ఇచ్చారు. తెలుసా నీకు? నాకు తెలుసులే. నీకు వచ్చిందా మెసేజ్? నాకు రాత్రి వాట్సాప్ వచ్చింది. ఏమని? ఏమని అంటే గణేష్ నియోజనం చేసేటప్పుడు ఎవరి లారీ వాళ్ళే తెచ్చుకోవాలి. ఎవరి లారీ వాళ్ళు తెచ్చుకోవాలా? ఒకసారి ఎల్ల లారీ తెల్ల లారీ అను. ఓ ఎల్ల లారీ తెల్ల లారీ. మరి మీరు ఎల్ల లారీ తెల్ల లారా? మాది ఎర్ర లారీ కాదు, తెల్ల లారీ కాదు. మరి ఏ లారీ? నల్ల లారీ. ఓ నల్ల లారీ. నల్ల లారీ, తెల్ల లారీ, తెల్ల లారీ, నల్ల లారీ. సరే లారీస్ పక్కన పెట్టి కానీ ఇంకేమన్నారు? ఇంకేమన్నారంటే డీజే పెట్టొద్దన్నారు. డీజే పెట్టొద్దన్నారు. డీజే పెట్టాలి కదా, డీజే పెట్టకపోతే మజా ఏమొస్తుంది? అదే గురు నాకు అర్థం కాలేదు. ఈ పోలీస్ కమిషనర్ అంతా కొత్త రోజు పెడుతున్నాడు. డీజే పెట్టకపోతే మజా ఎట్లా వస్తుంది? డింకు చక్క డింకు చక్క డింకు చక్క డింకు చక్క డ్యాన్స్ చేస్తుంటే మజా వస్తుంది. గణేష్ నిమజ్జనం అయినట్టు అనిపిస్తుంది. ఇది తెలుసా, గణేష్ నిమజ్జనానికి అసలు టైం పెట్టారు తెలుసా? 1:30 లాస్ట్ గణేష్ని వెయ్యాలంట. 1:30 పొద్దున రాత్రి. అదే పొద్దున్న స్టార్ట్ అవుతే కనీసం ఎర్లీ మార్నింగ్ 1:30 కల్లా అన్ని వినాయక నిమజ్జనం అయిపోవాలంట. ఓ దేవుడా, ఏంటి? నేను స్టార్ట్ చేసేది 10కి. 10 కంటే తొందరగా స్టార్ట్ చేయాలి. తొందరగా స్టార్ట్ చేద్దాం అనుకుంటాం, కానీ వినాయకుడు లడ్డు ఎవరు కొనుక్కోరంటే నువ్వు సరిగ్గా వేలం వేయట్లేదు. అదే గురు వేలం వేసాను. బాలాపూర్ లడ్డు హైయెస్ట్గా పోతుందంట. అదే అనుకుంటున్నాను. గాలాపూర్ లడ్డు నా లడ్డు కలిసి వేలం వేద్దామని. కలిసి వేలం వేద్దామా? అదేంటి? గాలాపూర్ లడ్డు కొన్న వాళ్ళకి ఆ లడ్డు ఫ్రీ అంటే దానివల్ల నేను న్యూస్లో ఉంటాను. అది కానీ పక్కన పెట్టి కానీ ఇంకేం సూచనలు ఇచ్చారు? ఏం లేదు, ఒక్కరి మీద ఒక్కరు రంగులు వేసుకోవద్దంటాం. ఒక రంగులు వేసుకోకూడదా? సరే, ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తేనే కదా మనకి వినాయక నిమజ్జనం సరిగ్గా జరిగేది. అవును గురు, ఇవన్నీ సరిగ్గా జరుగుతూనే వినాయక నిమజ్జనం సరిగ్గా అవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఓన్లీ వినాయకుడు వస్తాడు, అంతేనా? అది కాదు, నువ్వు ఇవన్నీ చెప్తున్నావు, ఎవరి గురించి చెప్తున్నావు? సామాన్యుడు ఏమనుకుంటున్నాడు? సామాన్యుడికా? వాడు ట్రాఫిక్ జామ్ అవుతుంది, వాడు ఇంటికి వెళ్ళలేడు, వాడి గురించి నీకు ఆలోచన లేవా? నాకు వాడి గురించి ఏం ఆలోచన లేదు. నాకేం ఎరుక. నీకేం ఎరుక? సరే కానీ పాపారావు, 25,000 మంది పోలీసులు ఎందుకు అంటున్నావు కదా, మరి సిటీలో ఎంతమంది జనాభా ఉన్నారు చెప్పు? ఓ దేవుడా, జనాభా రోజుకి వస్తున్నారు పోతున్నారు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో ఏం తెలుస్తలేదు. జనాభా ఎటు తెలుస్తుంది? అర్థమైందా? అర్థమైందిలే కానీ ఈ హాట్ టాపిక్స్ అని మాట్లాడి నీకేమైనా హెడేక్ వస్తుందా? కాఫీ ఏమైనా తాగుతావా? కాఫీ తాగుతావా అంటుంది. నిన్నే ఈ మధ్య ఏమైంది? కాఫీ ఫెస్టివల్కి వెళ్ళాను. కాఫీ ఫెస్టివల్ ఎక్కడ? హైదరాబాద్ సిటీలో కాఫీ ఫెస్టివల్కి వెళ్ళాను. హైదరాబాద్ సిటీ అంటే కాఫీగా టీ తాగుతారు కదా? టీ కాదు, కాఫీ తాగుతారు. హైదరాబాద్ జనాలు టీ తాగుతారు, గరం గరం చాయ్ తాగుతారు. గరం కాఫీ తాగుతున్నాను ఈ మధ్య. ఏ కాఫీ? బ్లాక్ కాఫీ, రెడ్ కాఫీ, గ్రీన్ కాఫీ. కాఫీలో బ్లాక్ కాఫీ ఉంటుంది, గ్రీన్ కాఫీ, రెడ్ కాఫీ ఉంటుంది. రెడ్ కాఫీ అంటే కొంచెం రెడ్ కలర్ కలిపితే రెడ్ కాఫీ అవుతుంది. ఓ, రెడ్ కలర్ కలిపితే రెడ్ కాఫీ అవుతుంది. కలర్ యాడ్ చేస్తావు ఏంటి పాపారావు? అయ్యా, సీక్రెట్ తెలిసిపోయింది తనకి. హాట్ అన్నావు కదా, మరి హాట్ అంటే? ఈ మధ్య అమ్మాయిలు కూడా హాట్ డ్రింక్స్ అవుతున్నారు గురు. హాట్ డ్రింక్స్ అంటే కాఫీలు టీ తాగుతారు. కాఫీలు టీలు కాదు, హాట్ డ్రింక్స్. ఓ, హాట్ డ్రింక్స్ నాకు తెలియదు. ఒక్కసారి బయటికి వెళ్ళు తెలుస్తుంది. కానీ దీనివల్ల సామాన్యుడికి ఏమొస్తుంది? వాడు కొనుక్కోలేడు కదా అంత కాఫీలు టీలు. అందు గురించే టీ తాగితే సమస్య ఉండదు. టీ ఎంత మీ ఇంటి దగ్గర? 2 రూపాయలు. మరి కాఫీ ఎంత? కాఫీ అంటే 120 రూపీస్. మరి కాఫీ చీపా, టీ చీపా? టీ చాయ్ గరం చాయ్. కష్టమైతే మాట్లాడను. ఓకే, దీనివల్ల సామాన్యుడు ఏమనుకుంటున్నాడు? నాకే ఎరుక. సరే కానీ పాపారావు, ఇంతకీ సామాన్యుడైతే నాకేం ఎరుక అనుకుంటున్నాడు. మరి నీకు కాఫీ బెటర్ అంటావా, టీ బెటర్ అంటావా? నువ్వు కాఫీ తాగుతావా, టీ తాగుతావా పాపారావు? ఏం చెప్పాలి గురు, వర్షం వచ్చినప్పుడు కాఫీ తాగుతాం, వర్షం రానప్పుడు టీ తాగుతాం. అదేంటి వర్షానికి కాఫీకి ఏం సంబంధం? వర్షం వచ్చినప్పుడు హాట్ కాఫీ తాగితే కిక్ వస్తుంది గురు. మరి మామూలు టైంలో కిక్ రాదు. మరి ఏం తాగుతావు? టీ తాగుతా. టీ తాగితే మంచి కిక్ వస్తుందంట. అంతే కదా. నీలహోర్ టీ తాగు. నీలఫర్ టీయా? ఏమొస్తుంది? కిక్ వస్తుంది. హైదరాబాద్ స్పెషల్ టీ.
హైదరాబాద్ స్పెషల్ టీయా? మ్మ్. సరే బాగానే ఉంది. టీలు కాఫీలు తాగితే ఇంత ఉందా? సరే కానీ పాపారావు, ఈ టీలు కాఫీలను నువ్వు బయటే తాగుతావా, ఇంట్లో చేసుకొని తాగుతావా? పాపారావు, పాపారావు, ఆ, కాఫీలు టీలు ఇంట్లో తాగుతావా బయట తాగుతావా? ఏముంది గురు, ఎవరైనా ఇంటికి వస్తే ఇంట్లో తాగుతాం, మ్మ్. లేకపోతే బయట తాగుతాం. అదేంటి మీ ఆవిడ ఇంట్లో టీ చేయదా? మ్మ్. ఎవరు చేస్తా? నేనే చేస్తా. నువ్వు టీ చేస్తా? మ్మ్. బాగుంటుందా? ఏమో గురు, మా ఆవిడ తాగడం మానేస్తుంది. నువ్వు టీ చేసి మీ ఆవిడ టీ చేసిన తాగడం మానేసిందా? మ్మ్. మరి నువ్వు వంట చేసి తినడం మానేస్తుంది. బాగానే ఉంది. సరే పాపారావు, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళే పని ఉందా, లేదంటే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతావా? ఇంటికి వెళ్ళే కనైతే లేదు కానీ ఎందుకంటావు? ఈరోజు చివరి రోజు కదా, మ్మ్. వినాయకుల్ని చూసుకుంటూ డింగు చెక్క డింగు చెక్క డింగు చెక్క డింగు చెక్క అని ప్రసాదం తింటూ వెళ్తాను. ప్రసాదమా? మరి జాగ్రత్త. ఏం జాగ్రత్త ఏమో, అంతా దేవుడు చూసుకుంటాడు. జై ఓలో గణేష్ మహారాజ్కి జై 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 అనుకుంటూ వెళ్తాం. కాదు పాపారావు, బయటంతా వైరల్ ఫీవర్స్ కదా. వైరల్ ఫీవర్ అంట. అదే గురు, నాకు కూడా వైరల్ ఫీవర్ వచ్చింది. వైరల్ ఫీవర్ వస్తే హాట్గా మంచి మంచి ఫుడ్ తినాలి. అదే అర్థం కావట్లేదు. హాట్ అంటే ఏ హాట్ అర్థం కావట్లేదు. ఫుడ్ హాట్ ఫుడ్. ఓ హాట్ ఫుడ్ ఎక్కడ అమ్ముతారు? అంటే ఇంట్లోనే వేడి అన్నం తినాలి, అర్థమవుతుందా? వేడి వేడిగా ఉండే అన్నము కూరలు తినాలి. వేడి వేడిగా తినాలంటే మ్మ్. ఆవిడ చెవుతో తిట్లు తినాలి. మీ ఆవిడ చేతిలో తిట్లు తింటే ఆ వేడిగా ఉంటా. అంతే, అంతకన్నా హాట్గా ఏది ఉండదు గురు. అంతకని హాట్గా ఏది ఉంటుంది అంటావు? మ్మ్. నిజంగా పాపారావుతో మాట్లాడడం చాలా కష్టం. చూద్దాం. ఓకే, వస్తా. పాపారావు, మా ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం లేదు, రేపు వినాయక చవితి తర్వాత వచ్చేది వినాయక నిమజ్జనం. మ్మ్. అందరూ జాగ్రత్తగా ఉండండి. మ్మ్. ఇంట్లోనే కూర్చొని టీవీ ముందు వీఆర్కే న్యూస్ చూస్తుండండి. పిఆర్కి న్యూస్ ఎందుకు? వీఆర్కే న్యూస్లో అన్ని వినాయక నిమజ్జనం, బ్రేకింగ్ న్యూస్, షాకింగ్ న్యూస్ అన్నీ కూడా అప్డేట్ వస్తాయి. కాబట్టి అందరూ కూడా వీఆర్కే న్యూస్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ హాట్ కాఫీ తాగుతూ అన్నం తింటూ హాయిగా వినాయక నిమజ్జనం ఎంజాయ్ చేయండి. ఓకే పాపారావు, థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు, మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు. సో చూసారు కదండి, ఇది వాటి ఏమైంది పాపారావు.